Students, this is Srinivasu. Welcome to the online classes. Lecturer of Computer Science, ABN PRR Degree College, Kobur. Okay, today topic is complexity, big O notation, and analysis of algorithm. మనం లాస్ట్ లెసన్లో నేర్చుకున్నాం. ఏమేమి నేర్చుకున్నాం? ఒకటి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పర్పస్ ఆఫ్ మెథడాలజీ ఇన్ ఎస్డిఎల్సి అండ్ ప్రోగ్రామ్ డిజైన్ అండ్ algorithm to approaches as a different type of డిజైనింగ్ అండ్ ఆల్గారిథం అని చెప్పి మనం నేర్చుకున్నాం. ఇంకా టాప్ డౌన్ అప్రోచ్, బాటమ్ అప్ అప్రోచ్, ఆల్గారిథం అంటే ఏంటి, అలాగే హెచ్డిఎల్సి లైఫ్ సైకిల్ అంటే ఏంటి, అలాగే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఇంజనీరింగ్ డెఫినేషన్ ఏంటో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం కాంప్లెక్సిటీ అనేది నేర్చుకున్నాం. అంటే ఆల్గారిథమ్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఆల్గారిథమ్స్ ఉంటాయి. మనకు డేటా స్ట్రక్చర్స్లో ఆల్గారిథమ్స్ అంటే ఏం చెప్పుకుంటున్నాం అంటే డేటా స్ట్రక్చర్ యొక్క ఆపరేషన్స్కి అప్లై చేసే ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రొసీజర్స్నే మనం అదే టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అవే ఏంటి అంటే స్టాక్, క్యూ, లీనియర్ లిస్టు, లింక్డ్ లిస్టు, టేబుల్, గ్రాఫు. ఓకే, ఇవన్నీ మనకు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ కాంప్లెక్సిటీ అంటే ఏంటి అంటే మనకి ఈ కాంప్లెక్సిటీని మనం ఏం చెప్తున్నాం అంటే వెన్ వీ టాక్ ఆఫ్ కాంప్లెక్సిటీ ఇన్ కంటెక్స్ట్ ఆఫ్ కంప్యూటర్స్, ఈ కంటెక్స్ట్ ఆఫ్ కంప్యూటర్స్ని ఏ విధంగా పిలుస్తామంటే కంప్యూటేషనల్ కాంప్లెక్సిటీ అని అంటున్నాం. కంప్యూటేషనల్ కాంప్లెక్సిటీ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఏ టైమ్ ఆర్ స్పేస్ రిక్వైర్మెంట్స్ ఫర్ సాల్వింగ్ ఏ ప్రాబ్లమ్ బై పర్టికులర్ ఆల్గారిథం. అంటే మనం ఒక యొక్క ప్రోగ్రామ్ని ద్వారా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని అనుకుంటే ఆ ప్రోగ్రాంలో అప్లై చేసే బెస్ట్ ఆల్గారిథం ఏదైతే ఉంటుందో ఆ బెస్ట్ ఆల్గారిథంని ఐడెంటిఫై చేసే ప్రొసీజర్ని కాంప్లెక్సిటీ అని అంటున్నాం. ఆ కాంప్లెక్సిటీనే కంప్యూటర్ ద్వారా ఏమని చెప్తామంటే కంప్యూటేషనల్ కాంప్లెక్సిటీ అని అంటున్నాం. ఇక్కడ టైమ్ ఆర్ స్పేస్ రిక్వైర్మెంట్స్ అంటున్నారు. టైం అంటే ఏంటంటే ఎగ్జిక్యూషన్ టైం, అంటే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యేవాడికి ఎగ్జిక్యూట్ అయ్యే టైం పీరియడ్ ఎంత అయితే ఉంటుందో దాన్ని టైం అని అంటారు. స్పేస్ ఈజ్ నథింగ్ బట్ ఏ మెమరీ అలొకేషన్. అంటే ఒక ప్రోగ్రామ్ మనం రాస్తున్నప్పుడు ఆ ప్రోగ్రాంలో మనం డిఫరెంట్ డేటా టైప్స్, వేరియబుల్స్, ఫంక్షన్స్, వాట్ ఎవర్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నిటిని మనం అందులో ఇంక్లూడ్ చేస్తాం. మరి ఆ ఒక్కొక్క కాన్సెప్ట్కి అది ఎంత స్పేస్ తీసుకుంటుంది అంటే మెమరీ ఎంత తీసుకుంటుంది. ఆ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ ఏ పర్టికులర్ ఆల్గారిథం అయితే నువ్వు చూజ్ చేసుకుంటావో ఆ చూజింగ్ యొక్క ఆల్గారిథంనే కాంప్లెక్సిటీ అంటారు, అంటే కంప్యూటేషనల్ కాంప్లెక్సిటీ అంటారు. దాన్నే వేరే విధంగా ఏంటి అని అంటే కాంప్లెక్సిటీ ఆఫ్ అన్ ఆల్గారిథం ఈజ్ ఏ ఫంక్షన్, అంటే ఇట్ ఈజ్ ఏ టెక్నిక్ టు డిస్క్రైబింగ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఆల్గారిథం. అంటే టోటల్ ఆల్గారిథమ్స్లో ఎఫిషియెంట్గా ఉండే ఆల్గారిథంని మనం చూజ్ చేసుకుంటాం. ఓకే, అలాగా దీన్ని చెప్తాను. ఇన్ టర్మ్స్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ డేటా ఆల్గారిథం మస్ట్ బి ప్రాసెస్. అంటే ఏ డేటానైతే మనం తీసుకుంటున్నామో ఆ ఎంత డేటా అయితే ఆ ప్రాసెస్ జరగడానికి తీసుకుంటుందో ఆ డేటాని క్యాలిక్యులేషన్ చేయటం కానీ లేదా ఆ డేటా మెమరీ ఎంత అయితే అలొకేట్ చేస్తుందో ఆ ప్రొసీజర్నే మనం కాంప్లెక్సిటీ అని అంటాం అనమాట. ఓకే, అవి రెండు రకాలుగా ఉన్నాయి. ఏంటి? వీ కన్క్లూడ్ ద అనాలిసిస్ ఆఫ్ ద ప్రోగ్రామ్ రిక్వైర్స్ టూ మెయిన్ కన్సిడరేషన్స్. వన్ ఈజ్ టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ. మనం చెప్పుకున్నాం ఇప్పుడు ప్రీవియస్ డెఫినేషన్లో. టైం కాంప్లెక్సిటీ అంటే ఎగ్జిక్యూషన్ టైము, ఇన్పుట్ వాల్యూస్ ఎన్నైతే. స్పేస్ కాంప్లెక్సిటీ అని అంటే మెమరీ అనమాట. ఇప్పుడు ఇక్కడ టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటో చూద్దాం. ఎవ్రీ ఆల్గారిథం రిక్వైర్స్ సమ్ అమౌంట్ ఆఫ్ కంప్యూటర్స్ టైమ్ టు ఎగ్జిక్యూట్ ఇట్స్ ఇన్స్ట్రక్షన్స్ టు పెర్ఫామ్ ది టాస్క్. అంటే టాస్క్ అంటే ఒక వర్క్ అనేది జరగాలి అనుకున్నప్పుడు దాని మీద ఏమి డిపెండ్ అయి ఉంటుందంటే టైం డిపెండ్ అయి ఉంటుంది. టైమే కదా. మనం ఒక ఫైల్ కాపీ చేస్తున్నాం అనుకోండి, కాపీ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఒక ఫైల్ లేకపోతే ఒక ప్రోగ్రామ్ మనం టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, దానికి ఎంత టైం పడుతుంది? లేకపోతే డిలీట్ చేస్తున్నాం, ఇవంతా ప్రోగ్రామింగ్ యొక్క అప్లికేషన్సే. కాబట్టి ఆ ప్రోగ్రామ్ దేని ద్వారా ఉంటుందంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఆల్గారిథం అంటున్నాం. కాబట్టి ఎవ్రీ ఆల్గారిథం రిక్వైర్స్ సమ్ అమౌంట్ ఆఫ్ కంప్యూటర్ టైం, ఎంతో కొంత
టైం ఉంటుంది. ఆ టైం దేనికి అని అంటే టు ఎగ్జిక్యూట్ ఇట్స్ ఇన్స్ట్రక్షన్స్ టు పెర్ఫార్మ్ ది టాస్క్. ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా ఎగ్జిక్యూట్ అవ్వడానికి కావలసిన టైంని మనం క్యాల్కులేట్ చేసుకుంటాం. కాబట్టి దిస్ కంప్యూటర్ టైం రిక్వైర్ ఈజ్ కాల్డ్ టైం కాంప్లెక్సిటీ. ఏ కంప్యూటర్ అయితే టైంని కంపల్సరీ మెజర్మెంట్ కింద తీసుకుంటుందో ఆ టైం మెజర్మెంట్నే మన కాంప్లెక్సిటీ. ఏ కాంప్లెక్సిటీ? టైం కాంప్లెక్సిటీ అని అంటున్నాం. ఈ టైం కాంప్లెక్సిటీ ఏంటి అంటే ద టైం కాంప్లెక్సిటీ ఆఫ్ అన్ ఆల్గారిథం కెన్ బి డిఫైన్డ్. దీన్ని వేరే విధంగా మన డెఫినేషన్ తగ్గట్టుగా చూస్తే ఏంటంటే ద టైం కాంప్లెక్సిటీ ఆఫ్ అన్ ఆల్గారిథం ఈజ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ టైం రిక్వైర్డ్ బై అన్ ఆల్గారిథం టు కంప్యూటర్స్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. అంటే టోటల్ ఒక ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వడానికి కావలసిన ఏదైతే రిక్వైర్మెంట్ ఆల్గారిథం ఉంటుందో దాన్ని టైం కాంప్లెక్సిటీ అని అంటున్నాం. కాబట్టి టోటల్ అమౌంట్ ఆఫ్ టైం రిక్వైర్డ్ బై అన్ ఆల్గారిథం. ఓకే, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆల్గారిథమ్స్ మనకు ఉంటాయండి. అదే స్టాక్ ఆల్గారిథము, క్యూ ఆల్గారిథం, ఇవన్నీ ఆల్గారిథమ్స్ అంటే ఏంటి? నార్మల్గా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. మనకి డేటా స్ట్రక్చర్స్ అన్నారు అంటే డేటాని ఒక పర్టికులర్ ఆర్డర్లో ఎఫిషియెంట్గా మనం మెయింటైన్ చేయటం. అలాంటి మెయింటైన్ చేయడానికి స్టాక్ ఉంది, వన్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్, ఎరే ఉంది, లింక్డ్ లిస్ట్ ఉంది, క్యూ ఉంది, ఇలాగ డిఫరెంట్ అవన్నీ ఆల్గారిథమ్స్లోకి వస్తాయి. ఆ ఆల్గారిథం యొక్క టైంని, టోటల్ టైంని క్యాల్కులేట్ చేసేది ఏదైతే ఉందో దాన్ని మనం టైం కాంప్లెక్సిటీ అని అంటున్నాం. ఓకే, ఏంటి ఈ టైం కాంప్లెక్సిటీకి సంబంధించిన ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ని ఒకసారి చూద్దాం. కాబట్టి జనరల్లీ వీ రన్నింగ్ ది టైమ్ ఆఫ్ ఎన్ ఆల్గారిథం డిపెండ్స్ అపాన్ ద ఫాలోయింగ్ రూల్స్. ఏంటి అవేంటి? వెదర్ ఇట్ ఈస్ రన్నింగ్ ఎన్ సింగిల్ ప్రాసెసర్ మిషన్ ఆర్ మల్టీ ప్రాసెసర్ మిషన్. అంటే నార్మల్గా మనం సిస్టమ్ రన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఒక యొక్క టాస్క్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే కంపల్సరీ ప్రాసెసర్ అనేది డిపెండ్ అవుతుంది. ఓకే, నార్మల్ ఎగ్జిక్యూషన్ అయినా ప్రోగ్రామటికల్ ఎగ్జిక్యూషన్ అయినా సరే ప్రాసెసర్, అందులో సింగిల్ ప్రాసెసర్ ఉండొచ్చు, మల్టీ ప్రాసెసర్ ఉండొచ్చు. వెదర్ ఇట్ ఈజ్ ఎన్ 32-బిట్ మెషిన్ ఆర్ 64-బిట్ మెషిన్. అంటే మనకి డేటా అంతా బిట్స్ ఫార్మేట్లో ఉంటుంది కదా. ఇప్పుడున్న చూసుకుంటే మన కంప్యూటర్లు 32-బిట్ ఆపరేటింగ్ సిస్టము, 64-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఉంటుంది. ఆ విధంగా మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనమాట. ఏంటి అని అంటే రీడ్ అండ్ రైట్ స్పీడ్ ఆఫ్ ద మెషిన్. అంతే కదా, ఏ వాల్యూని అది రీడ్ చేస్తుంది, ఏ వాల్యూ అది రైట్ చేస్తుంది. రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ పట్టే టైమే టైం కాంప్లెక్సిటీ. ద అమౌంట్ ఆఫ్ టైం రిక్వైర్డ్ బై యాన్ ఆల్గారిథం టు పెర్ఫార్మ్ అర్థమెటిక్ ఆపరేషన్స్, లాజికల్ ఆపరేషన్స్, రిటర్న్ వాల్యూ అండ్ అసైన్మెంట్ ఆపరేషన్స్. కాబట్టి అర్థమెటిక్ ఆపరేషన్స్, లాజికల్ ఆపరేషన్స్, రిటర్న్ వాల్యూ, అసైన్మెంట్, ఈ టైం అనేది ఎక్కడ తీసుకుంటుంది అని అంటే ఇన్పుట్ వాల్యూ, గ్యాదర్ ద వాల్యూస్ ఫ్రమ్ ఇన్పుట్, ఓకే, డిస్ప్లే ద వాల్యూస్ టు అవుట్పుట్, ఇన్నర్ ద ప్రొసీజర్. ఇదంతా మనకి అంటే రిటర్న్ వాల్యూ. ఈ ఈ మొత్తం అంతా ఈ ఆపరేషన్స్ అన్నీ ఏం తీసుకుంటుందంటే టైం తీసుకుంటుంది. కాబట్టి ఇదంతా బేస్డ్ ఆన్ దేని మీద అంటే ఇన్పుట్ డేటా మీద బేస్ అయ్యి ఉంటుంది అనమాట. కాబట్టి ఒక్కొక్క కంప్యూటర్ అనేది ఫాస్ట్గా పెర్ఫామ్ చేస్తుంది, ఒక్కొక్క కంప్యూటర్ స్లోగా పెర్ఫామ్ చేస్తుంది అని అంటే ప్రాసెసర్ మీద డిపెండ్ అవుతుంది. ఆ ప్రాసెసర్ ఏంటంటే 32-బిట్ ఆపరేటింగ్ సిస్టమా, 64-బిట్ ఆపరేటింగ్ సిస్టమా అనేది మనకి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ టైం కాంప్లెక్సిటీని క్యాలిక్యులేట్ చేద్దామంటే చూద్దాం. టు క్యాలిక్యులేట్ ద టైం కాంప్లెక్సిటీ ఆఫ్ అన్ ఆల్గారిథం we need to define a model machine. Let us assume machine కావాల్సిన కాన్ఫిగరేషన్స్ ఏంటి అని అంటే ఇట్ ఈజ్ ఏ సింగిల్ ప్రాసెసర్ మిషన్, ఇట్ ఈజ్ ఎన్ 32-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ మిషన్, ఇట్ పెర్ఫార్మ్స్ ఏ సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్. అంటే ఆల్గారిథం అంటే ఏంటి? స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ కదా. ఇట్ రిక్వైర్స్ 1 యూనిట్ ఆఫ్ టైమ్ ఫర్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్, ఇట్ రిక్వైర్స్ 1 యూనిట్ ఆఫ్ టైమ్ అసైన్మెంట్ ఆపరేటర్స్, ఇట్ రిక్వైర్స్ 1 యూనిట్ ఆఫ్ టైమ్ రిటర్న్ వాల్యూ అండ్ ఇట్ రిక్వైర్స్ 1 యూనిట్ ఆఫ్ టైమ్ అండ్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్. అంటే ఏం లేదు, ఇప్పుడు నార్మల్గా మనం ఒక సాఫ్ట్వేర్ అనేది రన్ చేసుకోవాలని అనుకుంటే ఆ సాఫ్ట్వేర్ ఒక పర్టికులర్ సిస్టంలో రన్ చేయాలని అనుకున్నప్పుడు ఈ సిస్టమ్కి ఈ కాన్ఫిగరేషన్, మినిమం ఈ కాన్ఫిగరేషన్ ఉంటే
ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అప్లికేషన్ రన్ అవుతుంది, లేకపోతే గేమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్తారు కదా, సేమ్ అలాగే ఇది కూడా. కానీ మినిమం సింగిల్ ప్రాసెసర్ సిస్టమ్ అయి ఉండాలి, దానికి మినిమం 32-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అయి ఉండాలి, ఎగ్జిక్యూషన్స్ అన్ని సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉండాలి, రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ జరగాలి, అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ జరగాలి, ఇవన్నీ ఉన్నదన్నమాట. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నౌ వీ క్యాలిక్యులేట్ ద టైం కాంప్లెక్సిటీ ఆఫ్ అన్ ఫాలోయింగ్ శాంపుల్ కోడ్. ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, ఇంట్ సమ్. ఇంట్ అనేది డేటా టైప్, సమ్ అనేది ఏంటి ఫంక్షన్ నేమ్, ఇవి పారామీటర్స్ ఇంట్ ఏ ఇంట్ బి. ఓకే, రిటర్న్ ఏ ప్లస్ బి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏ క్యాలిక్యులేషన్ జరుగుతుంది, సమ్ అనే క్యాలిక్యులేషన్ జరుగుతుంది. కాబట్టి రిటర్న్ ఏ వాల్యూ రిటర్న్ చేస్తుంది, ఎడిషన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. దీనికి టైం కాంప్లెక్సిటీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో ఇక్కడ చూద్దాం. ఇన్ ద అబౌవ్ శాంపిల్ కోడ్ ఇట్ రిక్వైర్స్ 1 యూనిట్ ఆఫ్ టైమ్ టు క్యాలిక్యులేట్ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి క్యాలిక్యులేట్ అవ్వడానికి 1 యూనిట్ పడుతుంది అనమాట. అండ్ 1 యూనిట్ ఆఫ్ టైమ్ టు రిటర్న్ వాల్యూ, ఈ వాల్యూని రిటర్న్ చేయడానికి 1 యూనిట్ పడుతుంది. దట్ మీన్స్ టోటల్ ఇట్ టేక్స్ 2 యూనిట్స్ ఆఫ్ టైమ్ టు కంప్లీట్ ది ఎగ్జిక్యూట్. అంటే ప్రోగ్రాము స్టార్ట్ అయ్యి ఎగ్జిక్యూట్ అవ్వడానికి 2 యూనిట్స్ ఆఫ్ టైము, అంటే ఆపరేషన్స్ జరగడానికి 1 యూనిట్ పడితే ఆ జరిగిన యొక్క ఆపరేషన్ రిటర్న్ అవ్వడానికి 1 యూనిట్ పడుతుంది అనమాట. అండ్ ఇట్ డస్ నాట్ చేంజ్ బేస్డ్ ఆన్ ద ఇన్పుట్ వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. దట్ మీన్స్ ఫర్ ఆల్ ఇన్పుట్ వాల్యూస్ ఇట్ రిక్వైర్స్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ టైం. అంటూ అంటే ఏం లేదు, నేను 1, 2 ఇచ్చానండి, 3 ఎంత టైం అయితే పడుతుందో, 33, 43 ఇచ్చాను, దానికి అంతే టైం పడుతుంది. 999 ఇచ్చాను, దానికి అంతే టైం పడుతుంది. అంటే సింగిల్ డిజిట్ వాల్యూ ఇస్తే ఎంత టైం అయితే తీసుకుంటుందో, మల్టిపుల్ డిజిట్ వాల్యూ ఇచ్చినా సరే అంతే టైం తీసుకుంటుంది. ఆ టైంని మెజర్ చేసే ఏదైతే ప్రొసీజర్ ఉందో దాన్ని టైం కాంప్లెక్సిటీ అని అన్నారు. కాబట్టి ఇఫ్ ఎనీ ప్రోగ్రామ్ రిక్వైర్స్ ఏ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ టైం ఫర్ ఆల్ ఇన్పుట్ వాల్యూస్, దెన్ ఇట్స్ టైం కాంప్లెక్సిటీ ఈజ్ సెడ్ టు బి కాన్స్టెంట్ టైం కాంప్లెక్సిటీ. అంటే మనం ఇప్పుడు సింపుల్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్కి సంబంధించిన చిన్న శాంపుల్ కోడ్ తీసాం. ఈ కోడ్లో ఎంత అమౌంట్ ఆఫ్ టైం మనకి డేటా ఇచ్చినా సరే కాన్స్టెంట్ టైంనే కంటిన్యూ అవుతుంది. ఆ కాన్స్టెంట్ టైమే కాన్స్టెంట్ టైం కాంప్లెక్సిటీ అని చెప్పి చెప్తున్నారు. ఓకే, అంటే ఏంటి, ఏ ప్లస్ బి జరగడానికి ఎంత ఎగ్జాంపుల్గా 1 యూనిట్ ఆఫ్ టైం పడితే రిటర్న్ అవ్వడానికి 1 యూనిట్ ఆఫ్ టైం. కాబట్టి అక్కడ వాల్యూ పెంచినా వాల్యూ తగ్గినా సేమ్ టైంకి అనేది క్యాలిక్యులేషన్ జరుగుతుంది. ఆ సేమ్ టైం క్యాలిక్యులేషన్ జరిగితే కాన్స్టెంట్గా ఉంటే దాన్ని కాన్స్టెంట్ కాంప్లెక్సిటీ అని అంటున్నారు. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటి, ఓకే నెక్స్ట్ మనకి నెక్స్ట్ వన్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఏంటి స్పేస్ కాంప్లెక్సిటీ అంటే, వెన్ వీ డిజైన్ ఎన్ ఆల్గరిథమ్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్ ఇట్ నీడ్స్ సమ్ కంప్యూటర్ మెమరీ టు కంప్లీట్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. ఇప్పుడు మనకి టైం అనేది తీసుకుంటుంది. టైం అంటే ఏంటి, ఇన్పుట్ వాల్యూ నుంచి అవుట్పుట్ వాల్యూకి ఎంతైతే టైం తీసుకుంటుంది అంటే టు గ్యాదర్ ద ఇన్పుట్ వాల్యూస్ ఫ్రమ్ ది కీబోర్డ్ నుంచి వాల్యూస్ని గ్యాదర్ చేస్తుంది ఏది ప్రోగ్రామ్. తర్వాత ఏం చేస్తుంది, అవుట్పుట్లో మనకి ఆ వాల్యూని చూపిస్తుంది. ఆ పర్టికులర్ ఏదైతే మనకి గ్యాప్ ఉందో టైం గ్యాప్, ఆ టైంని మనం టైం కాంప్లెక్సిటీ అంటున్నాం. మరి మన ప్రోగ్రామ్ రాస్తున్నాం, రాసి ఒక పర్టికులర్ దాంట్లో స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత క్యాలిక్యులేషన్ జరగడానికి మెమరీ స్పేస్ కావాలి కదా, ఆ మెమరీ స్పేస్నే మనం స్పేస్ కాంప్లెక్సిటీ అని అంటున్నాం అనమాట. స్పేస్ అంటే ఏంటంటే మెమరీ. కాబట్టి ఇక్కడ అదే ఇచ్చాడు, ఇట్ నీడ్స్ సమ్ పర్టికులర్ మెమరీ టు కంప్లీట్స్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. అంటే మెమరీ అనేది లేకపోతే ఎగ్జిక్యూషన్ అనేది అవ్వదు. అంటే స్టోరేజ్ ఉండాలి కదా. ఏ ప్లస్ బి అని తీసుకున్నాను ఇందాక లాస్ట్ దాంట్లో, ఏ 10 ఇచ్చాను, బి 20 ఇచ్చాను. ఒకేసారి ఇస్తాం, రెండు ఇవ్వం కదా. 10 ఇచ్చిన తర్వాత 20 ఇస్తాం, ఇచ్చిన తర్వాత క్యాలిక్యులేషన్ జరుగుతుంది. మరి ఈ 10 వాల్యూ 20కి అపెండ్ అవ్వాలి, యాడ్ అవ్వాలి అని అంటే సమ్ స్పేస్ ఉండాలి కదా. కాబట్టి ఆ స్పేస్నే మనం స్పేస్ కాంప్లెక్సిటీ అని అంటున్నాం. ఈజ్ నథింగ్ బట్ ఏ మెమరీ. కాబట్టి వీ డిజైన్ అన్ ఆల్గరిథమ్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్, ఇట్ నీడ్స్ సమ్ కంప్యూటర్ మెమరీ టు కంప్లీట్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. ఫర్ ఎనీ ఆల్గరిథమ్ మెమరీ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఫాలోయింగ్ ప్రాసెస్.
ఓకే, అంటే ఏ ఆల్గారిథం అయినా సరే మినిమమ్ రూల్స్ని ఫాలో అవుతుంది. అదేంటంటే టు స్టోర్ ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్, ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ స్టోర్ చేయాలి. టు స్టోర్ కాన్స్టెంట్ వాల్యూస్, ఏవైనా సరే మనం ఒక వాల్యూ ఇచ్చామంటే కాన్స్టెంట్ వాల్యూ స్టోర్ అవ్వాలి. నెక్స్ట్ వేరియబుల్ వాల్యూ స్టోర్ అవ్వాలి, ఎందుకంటే ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను, మరి ఏ అనే వాల్యూ స్టోర్ అవ్వాలి కదా. అండ్ ఫర్ ఫ్యూ అదర్ థింగ్స్ లైక్ ఏ ఫంక్షన్ కాల్స్, జంపింగ్ స్టేట్మెంట్స్ ఎక్సెట్రా. అంటే మనం ఒకవేళ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఉపయోగించామనుకోండి, ఇక్కడి నుంచి అక్కడికి మెమరీ అంటే ఇప్పుడు ఫర్ లూప్ తీసుకున్నాము, ముందు 1 అవుతుంది, i ఈక్వల్ టు 0 అవుతుంది, తర్వాత i ప్లస్ ప్లస్ అయితే 1 అవుతుంది, మళ్ళీ i ప్లస్ ప్లస్ అయితే అది మరి సమ్ మెమరీలోని ఆ యొక్క వాల్యూ హోల్డ్ అయి ఉండాలి కదా. కాబట్టి టోటల్ అమౌంట్ ఆఫ్ కంప్యూటర్ మెమరీ రిక్వైర్డ్ బై అన్ ఆల్గారిథం టు కంప్లీట్స్ ఎగ్జిక్యూషన్. టోటల్ మెమరీ రిక్వైర్డ్ బై అన్ ఆల్గారిథం ఎగ్జిక్యూషన్ అవ్వడానికి టైం ఏదైతే ఉంటుందో దాన్ని స్పేస్ కాంప్లెక్సిటీ అని అంటున్నారు. అదే టోటల్ టైం ఉంటే ఇక్కడ మెమరీ తీసేసి టైం తీసుకుంటే టైం కాంప్లెక్సిటీ, టైం తీసేసి మెమరీ మెన్షన్ చేస్తే స్పేస్ కాంప్లెక్సిటీ. అదే మనకి డిఫరెన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఈ యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ అనేవి 3 రీజన్స్ని ఫాలో అవుతుంది అనమాట. ఏంటంటే ఇన్స్ట్రక్షన్ స్పేసు, ఎన్విరాన్మెంటల్ స్టాక్, డేటా స్పేస్. ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ మెమరీ యూజ్డ్ స్టోర్ కంపైలర్డ్ వెర్షన్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్స్. అంటే ఏ కంపైలర్ అయితే తీసుకుంటున్నా ఆ కంపైలర్కి తగ్గట్టుగా ఆ స్పేస్ అనేది అలాట్ అవుతుందా లేదా. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ స్టాక్ అంటే ఇట్ ఈస్ ఎన్ అమౌంట్ ఆఫ్ మెమరీ యూజ్డ్ టు స్టోర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ పర్టికులర్ పార్షియల్లీ ఎగ్జిక్యూటెడ్ ఫంక్షన్స్. అంటే నేను ఒక కంప్యూటర్లో ప్రోగ్రామ్ రాశాను, వేరే కంప్యూటర్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అది టెంపరీగా కొంచెం పార్షియల్గా యొక్క మెమరీని తీసుకుంటుంది అనమాట, స్పేస్ని అలాట్ చేస్తుంది అది ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా. ఓకే, సో ల్యాప్టాప్లో అయితే రెటీ సిస్టమ్లో అయితే డేటా స్పేస్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ మెమరీ యూజ్ టు స్టోర్ ఆల్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్. అంటే ఒక ఇంట్ అని చెప్పి డిక్లేర్ చేశాను అనుకోండి, ఇంటికి సంబంధించిన డేటా ఏంటి, ఓకే, కాన్స్టెంట్కి సంబంధించిన డేటా ఏంటి, అదంతా మనకు ఉంటుంది. ఇందులో చూడండి ఆ యొక్క ఇంటీజర్ కానీ, ఓకే, క్యారెక్టర్ కానీ, డబుల్ కానీ, ఫ్లోట్ కానీ, వాట్ ఎవర్ అవి ఎలా ఉంటున్నాయో ఇందులో ఇచ్చారు చూడండి. టు క్యాలిక్యులేట్ ద స్పేస్ కాంప్లెక్సిటీ వీ మస్ట్ నో ద మెమరీ రిక్వైర్డ్ ఫర్ స్టోర్ డిఫరెంట్ డేటా టైప్ వాల్యూస్. ఈ డిఫరెంట్ డేటా టైప్ వాల్యూస్ని స్టోర్ అవ్వడానికి కావలసిన ఏదైతే మెమరీ ఉందో ఆ మెమరీ కాంప్లెక్సిటీనే స్పేస్ కాంప్లెక్సిటీ అని అంటున్నారు. ఏంటి? 2 bytes ఆఫ్ డేటా టు స్టోర్ ఇంటీజర్ వాల్యూ, 4 bytes ఆఫ్ డేటా టు స్టోర్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ, 1 byte ఆఫ్ డేటా స్టోర్ క్యారెక్టర్ వాల్యూ. ఇవే కదండి. అలాగే ఇంకా లాంగ్, ఇంకా కొంచెం మన డబుల్ వాల్యూ 8 bytes. ఇలా మనకి మెమరీ ఏదైతే ఉంటుందో ఆ మెమరీ స్పేస్ని అలాట్ చేసేది ఏదైతే ఉంటుందో ఆ కాంప్లెక్సిటీని స్పేస్. టోటల్ టైంని మనం రిక్వైర్మెంట్ కింద తీసుకుంటే రిక్వైర్మెంట్ ఆఫ్ టోటల్ టైం ఫర్ ఎగ్జిక్యూటింగ్ ఏ ప్రోగ్రామ్, దాన్ని టైం కాంప్లెక్సిటీ అయితే టోటల్ అమౌంట్ ఆఫ్ మెమరీ టు రిక్వైర్ ఏ టోటల్ అమౌంట్ ఆఫ్ మెమరీ టు ఎగ్జిక్యూట్ ఏ ప్రోగ్రామ్, దాన్ని స్పేస్ కాంప్లెక్సిటీ అని అన్నాం. ఇవే మనకి మేజర్గా 2 ఉన్నాయన్నమాట. ఓకే, అర్థమైందమ్మా. కాబట్టి మనకి కాంప్లెక్సిటీ ఉన్న టైప్స్ ఏంటి? కాంప్లెక్సిటీ అంటే ఏంటి మనకి? వెన్ వీ కాల్ ద ప్రోగ్రామ్ టు డిస్క్రైబింగ్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ఆల్గారిథం. ఓకే, ఏంటి? ఎఫిషియన్సీ ఆఫ్ ఆల్గారిథమ్ని మనం చెక్ చేస్తున్నాం. ఏంటంటే కంప్యూటేషనల్ కాంప్లెక్సిటీలో క్యారెక్టరైజేషన్ ఆఫ్ టైమ్ ఆర్ స్పేస్ రిక్వైర్మెంట్స్. టైం అంటే ఎగ్జిక్యూషన్ టైం, స్పేస్ అంటే మెమరీ స్పేస్. కాబట్టి ఈ 2 ఏవైతే ఉన్నాయో అవి దేనికి ఉపయోగిస్తున్నాం అంటే ఫర్ సాల్వింగ్ ఏ ప్రాబ్లం పర్టికులర్ ఆల్గారిథం. ఒక పర్టికులర్ ఆల్గారిథంకి స్పేస్ ఆర్ టైం రిక్వైర్మెంట్స్ని తీసుకుంటే ఆ టైం రిక్వైర్మెంట్స్ కానీ మెమరీ రిక్వైర్మెంట్స్ కానీ క్యాలిక్యులేట్ చేసే ప్రొసీజర్నే మనం అంటే విచ్ ఈస్ ద బెస్ట్ ఆల్గారిథం అని చెప్పి చెప్పడానికి ఈ కాంప్లెక్సిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాంటివి ఎన్ని ఉన్నాయి మనకి? టైం కాంప్లెక్సిటీ ఒకటి, స్పేస్ కాంప్లెక్సిటీ ఒకటి. నెక్స్ట్ క్లాస్లో మనం రిమైనింగ్ కాన్సెప్ట్ అనేది నేర్చుకోవచ్చు. ఏంటంటే బిగ్ ఓ నోటేషన్ కానీ, ఆల్గారిథం అనాలిసిస్ కానీ. ఓకే, థ్యాంక్ యూ.